అయితే ఘంటా మండపం విశిష్టత ఏంటంటే గర్భగుడిలో గంట లేకపోయినప్పటికీ బంగారు వాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో 2 భారీ గంటలు ఉంటాయి. అయితే శ్రీవారికి నైవేద్యం సమర్పించే సమయంలో ఈ గంటలను మోగిస్తారు. ఈ సేవను నిర్వహించే అర్చకుణ్ణి ఘంటాపాణి అంటారు. అయితే ఈ యొక్క గంట నిజంగా గంట ఎందుకు ఉండదు అనేది మనం తెలుసుకున్నట్టయితే ఈ కథ భక్తుల విశ్వాసంలో ఎంతో ప్రసిద్ధి చెందినప్పటికీ తిరుమల గర్భగుడిలో గంట లేకపోవడాన్ని టీటీడీ అధికారికంగా ఎలాంటి కారణాన్ని మనకు ప్రకటించలేదు. అయితే తిరుమల ఆలయం వైఖానస ఆగమ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది కాబట్టి ప్రతి ఆలయంలోనూ పూజా విధానాలు, నిర్మాణము, ఆచారాలు వంటివి ఒకేలాగా ఉండవు అని మన ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే మరి తిరుమల గర్భగుడిలో గంట లేకపోవడం గురించి ప్రచారంలో ఉన్నటువంటి వేదాంత దేశీకుల జన్మ కథ భక్తుల విశ్వాసంతో అత్యంత పవిత్రమైనటువంటిది. అయితే దీనికి సంబంధించిన అధికారిక నిర్ధారించబడినటువంటి కారణం అనేది ఏమీ కనబడలేదు. శ్రీవారి ఆలయంలో ప్రతి ఆచారము, ప్రతి సంప్రదాయము వైఖానస ఆగమం శాస్త్రంగా శతాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి దైవిక వారసత్వంలో ఒక భాగము అని మనం గుర్తుంచుకోవాలి. అయితే విజయనగర కాలం నాటి సంప్రదాయం ప్రకారము, చారిత్రక కథనాల ప్రకారము తిరుమలలో మోగినటువంటి గంటల శబ్దము చంద్రగిరి వరకు వినిపించేది. మధ్యలో గంటల వ్యవస్థ ఏర్పాటు చేసేవారు అని చెబుతారు. అయితే ఆ గంటల శబ్దం విన్న వెంటనే విజయనగర చక్రవర్తులు భోజనం చేసేవారని చరిత్ర చెప్తోంది. అయితే ఆ సంప్రదాయానికి గుర్తుగానే నేటికి కొంతమంది భక్తులు గంట మోగిన తర్వాతనే భోజనం చేయడం అనేది ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ఆలయంలో గంట లేకపోవడానికి గల ప్రధానమైనటువంటి ప్రచారంలో ఉన్నటువంటి కథ అన్నమాట. ఇదండి, తెలుసుకున్నారు కదా. దీని మీద మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. మరిన్ని మంచి విశేషాలు మీకు తెలియపరుస్తాను. నమస్తే.